హాయ్ యూస్ వెల్కమ్ టు మణిమంతన్ టీవీ. మనతోని సిఏ హనుమాన్లు గారు ఉన్నారు. ఇవాళ టాపిక్ వచ్చేసి తెలంగాణ ఐటీ ఎక్స్పో 2024 ఫైనాన్షియల్ ఇయర్ 2024కి చాలా అంటే చాలా గ్రోత్ ఉందండి. సో దాని గురించి సార్ని అడిగి తెలుసుకున్నాం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్ అంటే ఐటీ ఇది వ్యాస్ట్ సబ్జెక్ట్, చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. కానీ ఈ టైంలో అంటే లాస్ట్ 10 years నుంచి ఇప్పటివరకు చాలా అంటే చాలా గ్రోత్ పెరుగుతూ వస్తుంది సార్. అంటే మన ఇండియాలోనే చాలా అంటే సో దాని కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఎట్లా సార్? అంటే ఏమవుతుందంటే మనకి ఒకప్పుడు కమ్యూనికేషన్ సిస్టమ్ ఉండేది కాదు, కనెక్టివిటీ ఉండేది కాదు. ఇంటర్నెట్ కనెక్టివిటీ తక్కువగా ఉండేది, స్పీడ్ తక్కువగా ఉండేది, తర్వాత కెపాసిటీ కూడా తక్కువగా ఉండేది, డౌన్లోడ్ కెపాసిటీ కూడా తక్కువగా ఉండేది. అప్పుడు ఏంటంటే మనం 2G మ్యాక్సిమం 3G వాడేవాళ్ళు. అప్పుడు ఏమవుతుందంటే ఇన్ఫర్మేషన్ అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి, మనం పాస్ ఆన్ చేయడానికి, అనాలిసిస్ చేయడానికి చాలా టైం పట్టేది. ఇప్పుడు మన భారతదేశంలో 5G అయిపోయింది, 6G కూడా స్టార్ట్ అయింది. దానికి ప్రయత్నం మొదలవుతుంది. అంటే ఎంత ఫాస్ట్ కూడా ఊహించారు. అది తర్వాత ఏమైందంటే కంపెనీస్ కూడా చాలామంది యూఎస్ కంపెనీస్ కూడా సర్వీస్ ఎక్కడ ఇస్తుంటే ఎక్కువగా ఇండియన్ కన్జ్యూమర్స్కి, యూరోప్ కన్జ్యూమర్స్కి, ప్రపంచ మొత్తం కన్జ్యూమర్ సర్వీస్ ఇస్తారు. కంపెనీస్ ఎక్కడైనా కానీ సర్వీస్ మొత్తం ఇందరికి ఇస్తారు. కాబట్టి అప్పుడు కమ్యూనికేషన్ కష్టం ఉండేది. కాబట్టి 10 సంవత్సరాల క్రితము కనెక్టివిటీ స్పీడ్ తక్కువ ఉండేది. కాబట్టి అప్పుడు అక్కడ సెంటర్స్ పెట్టేసి వాళ్ళు ఇది చేసేవాళ్ళు. వాళ్ళ కంపెనీస్ కూడా అక్కడ యూఎస్ కంపెనీస్ కూడా సర్వీస్ దొరికేది కాదు. ఇప్పుడు ఇదంతా స్పీడ్ పెరగడము, కనెక్టివిటీ పెరగడము, కెపాసిటీ పెరగడం ద్వారా ఏమైందంటే యూఎస్ కంపెనీస్ కూడా మన ఇండియా నుంచి సర్వీస్ చేయొచ్చు అనే అవకాశం వచ్చింది. అవును సార్, ఎగ్జాక్ట్లీ. రావడం వల్ల ఏం చేస్తుందంటే వాళ్ళు ఏదైతే సపోర్టింగ్ ఆపరేషన్స్ సర్వీస్ ఉంటుందో ఇంతకుముందు ఆ యూఎస్ నుంచి చేసేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇండియా నుంచి చేయడం మొదలవుతుంది. అక్కడ ఏదైతే 10 లక్షలు ఖర్చే వర్క్ని స్టాఫ్ కానీ, ఎవరికైనా అడ్మినిస్ట్రేషన్ కానీ, అకామిడేషన్ కానీ ఇవన్నీ ఖర్చు 10 లక్షలు, ఇక్కడ మ్యాక్సిమం 1,50,000 అయిపోతుంది. కంఫర్టబుల్గా సేమ్ క్వాలిటీ వస్తుంది. వచ్చినప్పుడు కంపెనీ ఏం చేస్తుందంటే అదేవిధంగా కొన్ని కంపెనీస్ కూడా గ్లోబల్ కాంపిటీషన్ వచ్చింది. కొన్ని కంపెనీస్ కూడా ఒకప్పుడు మొనాపలి ఉన్న కంపెనీస్ కూడా కాంపిటీషన్ వచ్చేసింది వాటికి. కాబట్టి కాస్ట్ కటింగ్ వస్తుంది. ఎక్కడ కాస్ట్ తక్కువ ఉంటే అక్కడ ఎంప్లాయీస్ని తీసుకోవాలి. మెయిన్ కాస్ట్ ఇక్కడ ఎంప్లాయీస్, ఇంకా ఎంప్లాయీస్ అకామిడేషన్, ఈ 2 మెయిన్ కాస్ట్ అన్నమాట. కాబట్టి ఎక్కడ కాస్ట్ తక్కువ వస్తే అక్కడ ప్రయత్నం ఇస్తుంది. అంటే ఇప్పుడు ఏమవుతుంది, కంపెనీ ఓన్డ్ బై యూఎస్ ఇన్వెస్టర్స్, అంటే ఇండియన్స్కి ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, బట్ మొత్తం వర్క్ అంతా ఇండియాలో అవుతుంది. అంటే ఈ వర్క్ వాళ్ళు ఏం చేస్తే అమెరికన్ కంపెనీస్ సర్వీస్ ఎక్స్పోర్ట్ చేస్తారు అన్నమాట. అంటే దిస్ ఇస్ కాల్డ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీస్. ఇంతకుముందు అక్కడ తయారైంది అక్కడే సప్లై చేసేవారు. ఇప్పుడు ఇక్కడ తయారైంది అక్కడ సప్లై చేస్తున్నారు సర్వీస్ మొత్తం, సపోర్టింగ్ సర్వీస్ కానీ, లేకపోతే డాటా ఎంట్రీ కానీ, డాటా అనాలిసిస్ కానీ. అది ఇంకా దానికంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఏమైందంటే కొత్తగా డెవలప్మెంట్ జీసీసీ అని. అసలు జీసీసీ అంటే ఏంటి సార్? జీసీసీ అంటే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ అంటే మన కెపాసిటీ, వాటి క్యాపబిలిటీస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో క్యాపబిలిటీస్ డిస్క్లోజ్ చేస్తాయండి. ఇది ఎక్కువగా ఒక లెవెల్ అన్నమాట. అది తర్వాత సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, గ్లోబల్ బిజినెస్ సపోర్ట్ సెంటర్స్, ఇవన్నీ కూడా ఇండియాలో కూడా అవైలబుల్ తయారు చేయగలుగుతున్నారు. ఎస్పెషల్లీ హైదరాబాద్, బెంగళూరు కూడా ఉంది మంచి సెంటర్, హైదరాబాద్ కూడా బాగా ప్యారల్గా డెవలప్ అవుతుంది. ఆ తర్వాత దాంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, సెమీ కండక్టర్ డిజైన్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, ఆల్ సర్వీసెస్ ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. ఎస్పెషల్లీ హైదరాబాద్ కూడా ఎక్కువ ఎక్స్పోర్ట్ అవుతుంది. అవును సార్. ఇప్పుడు తెలంగాణ అంటే మొన్న వచ్చింది సార్ కొత్తగా, రీసెంట్గా తెలంగాణ ఈజ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్ ఇన్ ద నేషన్ అని వచ్చింది సార్. అది ఎంతవరకు అది కరెక్టే? ఎందుకంటే తెలంగాణకి అడ్వాంటేజ్ ఏముందంటే ఇంతకుముందు నేను అనుకున్నట్టుగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఒక 20 సంవత్సరాలు డెవలప్ అవుతుంది. ఇప్పుడు 4 బాగా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. ఫార్మా సెక్టర్, బెస్ట్ హాస్పిటల్స్ హైదరాబాద్లో ఉంది, వరల్డ్ బెస్ట్ హాస్పిటల్స్. మెడికల్ టూరిజం బాగా డెవలప్ అవుతుంది. తర్వాత కెమికల్ ఇండస్ట్రీస్, తర్వాత ఎందుకంటే ముఖ్యమైన ఏంటంటే తర్వాత మనకు ఇది మన సర్వీస్ సెక్టర్ కూడా, ఎనీ సర్వీస్ అయినా కూడా ఏ సర్వీస్ కూడా ఫాస్ట్గా పర్ఫెక్ట్గా దొరికే ఇది ఉంది. అన్నిటికీ ముఖ్యం అంటే హార్ట్ ఆఫ్ ద స్టేట్ నేషన్ మధ్యలో ఉంది, మొత్తం దేశం మొత్తంలో మధ్యలో ఉంది. సేఫ్ జోన్, మళ్ళీ
సైబర్ సెక్యూరిటీ కూడా ప్రాబ్లం లేకుండా సేఫ్ ఉంది. హైదరాబాద్ కూడా ఇంకో ముఖ్యమైనదంటే తెలంగాణలో సెంటర్లు ఉంది, కార్నర్లో లేదు. సెంటర్లో ఉంది. ఇప్పుడు తమిళనాడు మద్రాసు ఉంది, కార్నర్లో ఉంది. బెంగళూరు కర్ణాటకలో బెంగళూరు కార్నర్లో ఉంటుంది సౌత్లో. కానీ హైదరాబాద్ తెలంగాణకి వస్తే హైదరాబాద్ సెంటర్లో ఉంది. ఎక్కడికి వెళ్ళినా 200-250 కిలోమీటర్స్ లోపల బార్డర్కి వెళ్ళిపోవచ్చు. అంత దగ్గర 3 hours 4 hours 4-5 hours చేరే డిస్టెన్స్లో ఉందన్నమాట. ఇది ఒక అడ్వాంటేజ్ మనకి. అది ఇంకోటి ఏంటంటే అట్మాస్ఫియర్ కూడా, మన ఎన్విరాన్మెంట్ కూడా ఫ్రెండ్లీగా ఉంటుంది. అంటే ఎక్కువ ఎక్స్ట్రీమ్ సమ్మర్ కానీ ఎక్స్ట్రీమ్ వింటర్ కానీ ఎక్స్ట్రీమ్ రెయిన్ కానీ తక్కువగా ఉంటుంది. నార్త్లోకి వెళ్తే ఎక్స్ట్రీమ్ సమ్మర్ ఉంటాయి, ఎక్స్ట్రీమ్ రెయిన్ షూట్ అన్నీ ఉంటాయి. మన దగ్గర అంతా లేదు. ఇది ఒక అడ్వాంటేజ్ మనకి తెలంగాణది. అంటే ఒక తెలంగాణకి అడ్వాంటేజ్ ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఇక్కడ ముఖ్యమైనది ఇక్కడ ప్రజల యొక్క సిన్సియారిటీ, హార్డ్ వర్క్ కానీ హానెస్టీ కానీ సిన్సియారిటీ కానీ ఏంటంటే వాళ్ళు ఎక్కువ ఎవరిని డిస్టర్బ్ చేయాలనుకోరు. ఓకే, మిడిల్ క్లాస్ ఎక్కువ కాబట్టి ఎక్కువ ఎవరిని డిస్టర్బ్ చేయాలనుకోరు. గుజరాత్ ఎలా ఉందో తెలంగాణ కూడా అలాగే. గుజరాత్లో ఏముందంటే అక్కడ బిజినెస్ మెన్ ఎక్కువ ఉన్నారు, ఇక్కడనే బిజినెస్ మెన్ తక్కువ ఉన్నారు. కానీ ఉన్న వాళ్ళు ఇన్వెస్టర్స్ ఉన్నారు ఇక్కడ ఎక్కువ. ఇన్వెస్టర్స్ అంటే పెద్ద పెద్ద దీంట్లో కాదు, డిపాజిట్ చేయడం కానీ బ్యాంకులో పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్ చేయడం కానీ దే ఆర్ ఆల్సో కాల్డ్ ఇన్వెస్టర్స్. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టడం కానీ ఇవన్నీ ఇన్వెస్టర్స్ అన్నమాట. ఇవన్నీ మన దగ్గర అడ్వాంటేజ్. ఇప్పుడు అంటే లాస్ట్ 10 years నుంచి సార్ అవును, ఇప్పటి వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద చాలా కొన్ని వేల ప్రాజెక్ట్స్ వచ్చినాయంట సార్ మన తెలంగాణ స్టేట్. అవును. సో అది ప్రతి ఒక్కటి సక్సెస్ చేసిన ఉందంట సార్ మన తెలంగాణ. అవును. సో అంటే అంత ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఉందంట సార్. అవును. అయితే ఇప్పుడు లాస్ట్ ఇయర్ చూడండి మనకు హైదరాబాద్ తెలంగాణ నుంచి అంటే మెయిన్లీ హైదరాబాద్ సాఫ్ట్వేర్ కెపాసిటీ హైదరాబాద్ నుంచి ఉంది కాబట్టి 2,60,000 కోట్లు ఎక్స్పోర్ట్ అయింది. ఇది ఐటీ సర్వీసెస్. అది 11.2% యావరేజ్ గ్రోత్. అదే ఇండియా మొత్తం గ్రోత్ తీసుకుంటే 3% ఉన్నది అది. కానీ మన హైదరాబాద్ తెలంగాణ మాత్రం 11.2% పెరిగిందన్నమాట గ్రోత్. అదే మాదిరిగా ఒక 10 lakhs ప్రొఫెషనల్స్ ఉన్నారు, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్. ఒక 40,000 జాబ్స్ ఎవ్రీ ఇయర్ వస్తున్నాయి కొత్తగా. లాస్ట్ ఇయర్ ఒక 40,000 జాబ్స్ కొత్తగా వచ్చినాయి. అంటే దీనివల్ల ఏమవుతుందంటే దీనివల్ల తెలంగాణని కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్స్. ఇప్పుడు పోటీ ఏముంటుందంటే మనకు అన్ని స్టేట్లు పోటీ ఉన్నాయి ఇంచుమించు, కానీ గుజరాత్ కానీ తెలంగాణ కానీ కర్ణాటక కానీ ఇవి కొంచెం ఫాస్ట్గా డెవలప్ అవుతున్నాయి. ఒకప్పుడు బెంగళూరు ఉంటుండే కదా సార్, కర్ణాటక కానీ బెంగళూరు అవుతుంది. ఈ విధంగా ఫాస్ట్గా గ్రోయింగ్ స్టేట్స్. ఎందుకంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ సెమీ కండక్టర్ బిజినెస్ కానీ ఇంతకుముందు చెప్పినట్టుగా ఆల్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ విత్ క్వాలిటీ దొరికే అవకాశం, బెటర్ క్వాలిటీ. మళ్ళీ నేచర్ కూడా ప్రొటెక్షన్ సపోర్ట్ చేస్తుంది, ఎన్విరాన్మెంట్ సపోర్ట్ చేస్తే, పీపుల్స్ యాటిట్యూడ్ సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ముఖ్యం ప్రజలు ఏవైతే యాటిట్యూడ్ ఉంటుందో కామన్ మ్యాన్ ఇక్కడ మిడిల్ క్లాస్ మీరు ఎవరిని డిస్టర్బ్ అయ్యద్దు అనుకుంటారు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. మిడిల్ క్లాస్ ఎక్కువ వల్ల అది అడ్వాంటేజ్. అది దీనివల్ల మనకు బిజినెస్ ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. ఈ కారణాల వల్ల ఒకటి పీస్, సేఫ్టీ, అంటే ప్రశాంతంగా ఉండటం, సేఫ్టీ, స్టెబిలిటీ, ఇవన్నిటి ద్వారా ఏమైందంటే ఇంచుమించు ఒక 200 GCC కంపెనీస్ హైదరాబాద్లో స్టార్ట్ అయినాయి. అంటే గ్లోబల్ సెంటర్స్ ఉన్నాయి కదా, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ హైదరాబాద్లో స్టార్ట్ అయినాయి. అవన్నీ ఫంక్షనింగ్ చేస్తుంది. దీని ద్వారా ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్, తర్వాత ఇవన్నీ కూడా మనకు పెరుగుతున్నాయి అన్నమాట. దీనివల్ల మనకు తెలంగాణ ఈజ్ బికమింగ్ హబ్ ఫర్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫర్ ఇండియా. అండ్ ఎక్స్పెండిచర్ గ్రోత్ కూడా చాలా పెరుగుతుంది అంటే సార్. ఇప్పుడు ఫిక్స్డ్ ఇప్పుడు ఒక ఆఫీస్లో ఇంతమంది 50 మంది పనిచేసేవాళ్ళు, సేమ్ బిల్డింగ్ 100 మంది చేసిన అనుకోండి వర్క్ పెరుగుతుంది. ఇప్పుడు ఏంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏమవుతుందంటే ఒక 50 మంది చేసే పనిని 10 మంది చేస్తుంది. చేసరికల్లా ఈ 40 మంది పని తగ్గిపోతుంది, స్పేస్ తగ్గిపోతుంది, ఇంకా 10 ప్రాజెక్టులు ఎక్కువ చేయొచ్చు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది అడ్వాంటేజ్. చాట్ జీపీటీ కానీ లేకపోతే ఏఐ టూల్స్ ఏది వచ్చినా కానీ దానివల్ల అడ్వాంటేజ్ అనమాట. అంటే ఒకప్పుడు ఆర్టిఫిషియల్ ఇదేంటంటే ఒక ఒపీనియన్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఉద్యోగాలు పోతాయేమో అని చెప్పని, సపోర్టింగ్ సర్వీసెస్ ఉద్యోగాలు పోతాయేమో అని చెప్పి అనుమానం ఉంది. కానీ అప్గ్రేడ్ చేసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా అడాప్ట్ చేసుకుని అప్గ్రేడ్ చేసుకుంటే ఉద్యోగాలు ఇంకా మంచి ఉద్యోగాలు దొరికే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం ఒకప్పుడు చూసాము, ఒక 20 ఏళ్ళ కింద కంప్యూటర్స్ బ్యాంకులో ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఉద్యోగాలు పోతే అని భయపడ్డాం. లేదు, ఉద్యోగాలు ఇంకా పెరిగినాయి.
అంటే సాఫ్ట్వేర్ పెరుగుతుంది అనమాట, హార్డ్ వర్క్ తగ్గుతుంది, పర్ఫెక్షన్ పెరుగుతుంది, స్పీడ్ పెరుగుతుంది, కరెక్ట్నెస్ పెరుగుతుంది. ఇవన్నీ పెరగడం వల్ల అడ్వాంటేజ్ అవుతుంది. అది ఆ అడ్వాంటేజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా మనకు ముందుకు వస్తారనమాట. ఆ విధంగా గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా హైదరాబాద్ ఒక సెంటర్ తయారవుతుంది. ఓకే. దీని ద్వారా మనకు ఒకటి ఇంటర్నేషనల్ రికగ్నిషన్ రావడం ఒకటి, తర్వాత అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే గత 25-30 సంవత్సరాల బట్టి చేసిన ప్రయత్నం, సైబర్ టవర్స్ రావడం కానీ, లేకపోతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ, ఇది సైబర్ సిటీ కానీ, వీటన్నిటి ద్వారా కూడా ఒక స్పెసిఫిక్గా ఒక ఏరియాస్ని డెవలప్ చేసి ఆ విధంగా ప్రమోట్ చేయడం వల్ల కూడా అడ్వాంటేజ్ వచ్చింది, దాని ద్వారా పెరిగింది. ఇంకోటి ఏంటంటే మనకు ఇంతకుముందు చెప్పినట్టుగా సర్వీసెస్, ఒకప్పుడు ఎయిర్పోర్ట్ 13 కిలోమీటర్ చాలా 20-30 చాలా దూరం అనుకోండి, ఎయిర్పోర్ట్ దగ్గర అనిపిస్తుంది. అంటే మన 11 కిలోమీటర్ల ఫ్లైఓవర్ వేయడం వల్ల అవుటర్ రింగ్ రోడ్ రావడం ద్వారా కూడా మన సిటీ ట్రాఫిక్ తప్పించుకొని లేకుండా బయట నుంచి వెళ్ళిపోవచ్చు. ఇంకా రీజనల్ రింగ్ కూడా వచ్చిందంటే ఇంకా 350 కిలోమీటర్స్ వేస్తే దానివల్ల కూడా ట్రాన్స్పోర్టేషన్ ఇంకిది అవుతుంది. ఇవన్నీ కూడా మనకి అడ్వాంటేజ్ అనమాట. అదే మాదిరిగా హైదరాబాద్కి అన్ని డిస్ట్రిక్ట్ క్యాపిటల్స్కి ఇంచుమించు 10 పాత డిస్ట్రిక్ట్ 10 ఉంటే 7-8 డిస్ట్రిక్ట్ క్యాపిటల్స్కి డైరెక్ట్ ట్రైన్ కనెక్టివిటీ ఉంది. అంటే ఇప్పుడు ఒకవేళ మనము వందే భారత్ ట్రైన్ చూస్తాము, వందే మెట్రో ట్రైన్ కానీ గవర్నమెంట్ ప్రపోజ్ చేస్తుంది 250 కిలోమీటర్స్ అనుకుంటా. 250 కిలోమీటర్స్ అక్కడ నుంచి డిస్ట్రిక్ట్ క్యాపిటల్ నుంచి ఇక్కడికి 250 కిలోమీటర్స్ ఉండి 2 అవర్స్ 3 అవర్స్ రాగలిగితే ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉండదు. చాలా మంది అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. పూణే టు బాంబే ఎట్లా చేస్తారో అలా చేసుకునే అవకాశం ఉంటుంది. బట్ అలా చేసుకుంటే సిటీలోనే ఉండాలి అనే అవసరం కూడా కంజెషన్ తగ్గే అవకాశం ఉంటుంది. ఇది ఒకటి అడ్వాంటేజ్ అన్నమాట.